యోగుల చేత మునీంద్రుల చేత నమస్కరించబడేవాడు శ్రీ దత్త పరమాత్మ. దత్త అనేటువంటి నామంతో ఎప్పుడూ జపించాలి. వ్యాకరణ శాస్త్రం నమః అనే పదం వచ్చినప్పుడల్లా చతుర్థి విభక్తినే ప్రయోగించాలని చెప్పింది. అందుచేత దత్తాయ నమః అని స్మరిస్తే సకల దేవతా స్వరూపుడైన దత్తస్వామికి నమస్కరించినట్లు అవుతుంది. నమః అంటే ఏమిటి? వినయంతో, ప్రేమతో, నువ్వు రక్షకుడు. ఎంత బాగుంది ఇది! అట్లా నేను నీ దాసుణ్ణి అనే భావం కలిగి ఉండటం అని అర్థం. దత్తమంత్రాన్ని జపించిన తర్వాత శ్రీ దత్త పరమాత్మ ముందు తల వంచాలి. ఆయన ముందు ఎప్పుడు మన తల వంచాలి, నడుము వంచాలి, బోర్లపడి సాగిలపడి నమస్కారం చేయాలి. నమః అనే పదానికి మరొక విశేష అర్థం ఏమిటంటే, రెండు లేవు, మాయ లేదు, ఉన్నది ఒకటే అనే అర్థం కూడా ఉంది. నమః సద్గురువే నమః, సద్గురువే నువ్వు ఒకడే, నమః నువ్వు ఒకడే, రెండోది లేదు. అంటే జీవుడనే నేను, దేవుడనే నువ్వు, ఇద్దరు ఒకటి అని అర్థం. దేవుడు జీవుడు, పరమాత్ముడు జీవాత్ముడు, మన ఇద్దరం చేరు ఒకటే. ఈ జ్ఞానం దత్తమంత్రాన్ని జపించడంతో లభిస్తుంది. కాబట్టి దత్తోపనిషత్తు ఎవరైతే నేనే దత్తుడిని అని జపిస్తూ మనస్సులో నిధిధ్యాస తత్పరులై ఉంటారో వారికి సంసార బంధాలు తొలగిపోతాయి అని